గం గణపతయే నమః ద్రాం దత్తాత్రేయాయ నమః శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. మారుతి అనుగ్రహం ప్రారంభ 14వ తారీఖు జూన్ నెల 2025 శనివారం, తదియ, ఉత్తరాషాఢ నక్షత్రం. ఈరోజు దీపారాధన. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగ యోగం కోసం ప్రయత్నిస్తున్న వాళ్లకు ఫలితం వస్తుంది, లేదా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్లకు ఏదైనా లోపాలు, ఉదాహరణకు భర్త చనిపోయారు, భార్యకు పెన్షన్ రావట్లేదు, ఆ పెన్షన్ రావాలి ప్రభుత్వం నుంచి, లేదా ప్రభుత్వం నుంచి సొంత ఇల్లు రావాలి, లేదా ప్రభుత్వం నుంచి ఉద్యోగం రావాలి, ప్రభుత్వం నుంచి ఏదైనా సహకారం అందాలి, ట్రాన్స్ఫర్ అవ్వాలి, ప్రమోషన్ రావాలి. ఇటువంటివి ఏవైనా సరే గవర్నమెంట్ రిలేటెడ్గా మనకు రావాల్సినవి రాకపోవడము ఏవి ఉన్నా, అది ఏదైనా సరే, స్కాలర్షిప్ కానీ ఏదైనా, తప్పకుండా ఇవాళ దీపాన్ని వెలిగించడం ద్వారా అధిష్టాన దేవతలు అనుగ్రహిస్తారు. ఈరోజు కుసుమ నూనెతో దీపాన్ని వెలిగించండి. ఎర్రటి ఒత్తి వేసి కుసుమ నూనెతో దీపాన్ని వెలిగిస్తే తప్పకుండా ప్రభుత్వం నుంచి మనకి ఏవైతే రావాలో అవి తప్పకుండా అందే అవకాశం ఉంది. సూర్యాస్తమయం లోపు ఈ దీపారాధన చేయాలి. ఇక అదృష్టమైశ్వర్యం. ఈరోజు మనం 12 రాశుల్లో మిథున రాశి వారికి విపరీతమైన ధనలాభం, జూన్ నెలలో విపరీతమైన ధనలాభం కలగాలంటే ఒక పరిహారం చెప్తాను, చేసుకోండి. మిథున రాశి వారు జూన్ 20వ తారీఖు లోపు ఒక 1/2 కేజీ పసుపు అమ్మవారి దేవాలయంలో దానం చేస్తే విపరీతమైన ధనలాభాన్ని పొందుతారు జూన్ నెలలో. ఈ పరిహారము మిథున రాశి వారు చేయాలి. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మిథున రాశి వారు అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. మళ్ళీ వచ్చే నెల డబ్బు రావాలంటే ఏం చేయాలి చెప్తాను. మళ్ళీ ఆ పై వచ్చే నెల, ప్రతి నెల ఈ ఛానల్లో ఫలానా రాశి వారికి బాగా డబ్బు రావాలంటే ఏం చేయాలి అన్నది నేను చెప్తాను. ఇక కార్యసిద్ధి మంత్రం. ఈరోజు ఈ మంత్రాన్ని జపించండి. స్థిరాస్తి సంభవిస్తుంది, అంటే ఆస్తి సమస్య ఎవరికున్నా ఈ మంత్ర జపం చేస్తే రావాల్సిన ఆస్తి, అది పొలం కానీ, స్థలం కానీ, లేదా ఒక ఇల్లు కానీ, ఏదైనా సరే, బంగారం కానీ, డబ్బు కానీ, ఏదైనా మీకు రావాల్సిన ఆస్తి మీకు లభిస్తుంది. మంత్ర జపాన్ని చేయండి. జాగ్రత్తగా రాసుకోండి. ఓం శ్రీం క్లీం విజయ గణపతయే నమః. ఓం శ్రీం క్లీం విజయ గణపతయే నమః. ఓం శ్రీం క్లీం విజయ గణపతయే నమః. ఈ మంత్ర జపము తప్పకుండా ఆచరించడం ద్వారా రావాల్సినటువంటి ఆస్తి లభిస్తుంది. లేదా ఆస్తి సమస్య లేని వాళ్ళు కూడా చేయండి. ఎందుకంటే ఉన్న ఆస్తి అది తరిగిపోకుండా, అంటే అమ్ముకోకుండా మనకు అటువంటి కష్టం రాకుండా కాపాడబడతాం. అంత శక్తివంతమైన మంత్రం ఇది. ఉత్తరాషాఢ నక్షత్రం అంటేనే పూర్ణ దేవతానుగ్రహం ఉన్న నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈ మంత్రం చదవడము, ఇక మన పొజిషన్, మనం ఇప్పుడు ఎలాగున్నామో ఇంకా మంచి పొజిషన్కి వెళ్తాం, కానీ ఇప్పుడున్న పొజిషన్ కన్నా ఇంకా దరిద్రమైన జీవితాన్ని అయితే అనుభవించం. అంత శక్తివంతమైన మంత్రం ఇది. తప్పకుండా ఈరోజు సూర్యాస్తమయం లోపే చేయాలి ఈ మంత్రం. ఎందుకంటే రవి నక్షత్రం కదా ఇవాళ, సూర్యాస్తమయం లోపు ఈ మంత్ర జపాన్ని చేయండి. ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం. ఎన్నో ప్రాయశ్చిత్తాలు ప్రతిరోజు ఈ ఛానల్లో నేను అందిస్తాను. దత్తార్పణమస్తు. ఇక అదృష్టమైశ్వర్యం. అందరికీ నేను ఒకటే, నవగ్రహాల్లో బృహస్పతి గ్రహము యొక్క అనుగ్రహం చాలా అవసరం. ధనకారకుడు, పుత్రకారకుడు, జ్ఞానకారకుడు, విద్యాకారకుడు, చదువు, డబ్బు, కీర్తి ప్రతిష్టలు అన్నీ ఇచ్చేది గురువు. అలాగే చెడుని మనకు వ్యాపించజేసేది, అంటే చెడుని ప్రసాదించేది రాహుకేతువులు. ఎందుకంటే ఛాయాగ్రహాలు ఎప్పుడూ నెగిటివే. ఆ గ్రహాల వల్ల చెడు ఆలోచనలు, చెడు మాట్లాడటం, బూతులు మాట్లాడటం, లేదా విపరీతంగా తల్లిదండ్రులను ఎదిరించడం, లేదంటే ఆస్తి కోసం ఎంతకైనా దిగజారటం, లేదా మన భేదం లేకుండా కామ వాంఛతో కుసంస్కారాన్ని పొందడం, ఇలా ఈ రాహుకేతువులు అనేక కోరికలని మనిషికి సిద్ధింపజేస్తాయి. ఈ గురుగ్రహమేమో అనేక సత్ఫలితాలని ప్రసాదిస్తాడు. ఈ రాహుకేతువులు మారారు, బృహస్పతి గ్రహం మారారు ఈ నెలలోనే. నేను మీ అందరికీ చెప్పేది ఒకటే,
గతంలో నాతో మాట్లాడిన వాళ్ళు కానీ మాట్లాడని వాళ్ళు కానీ ప్రత్యక్షంగా ఈరోజే అని చెప్పట్లేదు, ఈ జూన్ జూలై నెలల్లో, ఎందుకంటే ఆగస్టు లోపు జూన్ జూలై నెలల్లో ప్రత్యక్షంగా వచ్చి కలవండి. ఎందుకు కలవాలి అంటే ఇక్కడ ఈ 2 నాడీ ముద్రలు ఉంటాయి కదా, కుడి చేతి ఎడమ చేతి బ్రొటనవేలు ఉంటుంది కదా, అందులో కొన్ని చక్రాలు ఉంటాయి. మీరు చిన్నప్పుడు పుట్టినప్పుడు 16వ ఏట వరకు చేతి రేఖలు కొన్ని ఉంటాయి. 16వ ఏడు తర్వాత అంటే 16 ఏళ్ల తర్వాత కొన్ని రేఖలు యాడ్ అవుతాయి, అంటే కొంత మారుతుంది. అలాగే మీ సమయం కూడా, మీరు పుట్టినప్పుడు సమయం 10 నిమిషాలు అటు ఇటు ఉంటుంది. కానీ ఈ వేలి ముద్రలు అసలు మారవు. భగవత్ సృష్టి ఎంత గొప్పదంటే కొన్ని కోట్ల జనాభా ఈ భారతదేశంలో లేదా ఈ ప్రపంచం మొత్తంలో కొన్ని కోట్ల జనాభా ఉంది కదా, తంబు మీరు పెట్టండి, మీ తంబుని నేను క్రాస్ చేయాలంటే నా తంబు పెడితే సాధ్యం అవ్వదు. ఏమండి, ఇన్ని కోట్లల్లో ఒకరిది ఒకటి కన్నా మ్యాచ్ అవ్వదా? అందుకే మీరు చూడండి, రిజిస్ట్రేషన్ దగ్గర కానీ ఆధార్ దగ్గర కానీ ఏదైనా ముఖ్య వాటిలో సంతకం కన్నా ముఖ్యంగా ఈ తంబు తీసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని షట్చక్రాలు అందరికీ ఒకేలా ఉండవు. దాంతో నాడీ జాతకాన్ని రాయొచ్చు. అది నేను ప్రత్యేకంగా కోర్సు చేశాను. గతంలో కూడా నేను చాలామంది వేలుముద్రలు తీసుకొని చూశాను. కానీ ఇప్పుడు ఏంటంటే గురువు మారటంతో పాటు రాహుకేతులు మారారు. ఈ నెల 20వ తారీఖు ఈ గురువు మారటం, రాహుకేతులు మారడం జరిగింది. తద్వారా మీరు తప్పకుండా నా శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వచ్చి నన్ను కలవాలి. ఎందుకోసమంటే మీకు, మీ పిల్లలకు ఇప్పుడు అంతా బాగుంది, ఇక ముందు ఇంకా బాగుండాలి, ఇక ముందు కూడా ఇలాగే ఉండాలి అనడానికి మీరు ఏదైనా పరిహారం, ప్రాయశ్చిత్తం చేసుకునేది ఉంటే ప్రత్యక్షంగా వేలుముద్రలు తీసుకొని చెప్తాను. లేదు, ఇప్పుడు టైం అసలు బాలేదు, ప్రశాంతత లేదు, మనశ్శాంతి లేదు, డబ్బు లేదు, అసలు ఏమీ తోచట్లేదు, ఇంకా మంచిదే, నేరుగా వచ్చి కలిసినప్పుడు ప్రత్యక్షంగా అసలు ఎందువలన మీరు కర్మ అనుభవిస్తున్నారు లేదా ఎందువల్ల సమస్యలు వస్తున్నాయి అన్న విషయాన్ని ప్రత్యేకంగా మీకు వివరణ చేసి దానికి ప్రాయశ్చిత్తం ఏంటో కూడా చెప్తాను. అందుకే నేను మాట అన్నాను, గతంలో కలిసిన వాళ్ళైనా సరే మళ్ళీ రావాలి, లేదా కలవకపోతే రండి. ఇక్కడ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ప్రాయశ్చిత్తాలు ఇప్పుడు తల్లిదండ్రులు వచ్చి కలిశారనుకోండి, పిల్లలు రాలేదు, చదువుకుంటున్నారు, లేదా విదేశాల్లో ఉన్నారు, లేదా ఎక్కడో ఉన్నారు, వాళ్ళు రాలేదు, అవసరం లేదు. మీరిద్దరు వచ్చినప్పుడు వాళ్ళు పిల్లల యొక్క వేలిముద్రలు తీసుకొని రండి. వేలిముద్రలు అంటే కుడి చేతి ఎడమ చేతి బ్రొటన వేలు ముద్రలు తీసుకొని రండి. షట్చగ్ర స్థితి ఎలా ఉంది, అష్టక వర్గ స్థితి ఎలా ఉంది, సర్వోత్తర యోగా ఫలితాలు ఎలా ఉన్నాయి అన్నది నేను చెప్తాను. తల్లి తండ్రి వచ్చినా లేదా తల్లి వచ్చినా తండ్రి వచ్చినా సరిపోతుంది. పిల్లల ఫోటో, పిల్లల వేలిముద్రలు తీసుకొని వస్తే సరిపోతుంది. ఎందుకంటే ప్రధానమైనటువంటి గ్రహము గురుగ్రహము, అలాగే అప్రధానమైనటు అంటే మైనస్ ప్లస్ 2 మారాయి కాబట్టి రాబోయే రోజుల్లో చాలా చాలా బాగుండాలి అన్నది ప్రత్యక్షంగా వేలుముద్రలు చూసి మాట్లాడితే దాని యొక్క ఫలితం అద్భుతంగా ఉంటుంది. కొంచెం దూరంగా ఉండొచ్చు, ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో ఉండొచ్చు. రేపే రండి, ఇవాళే రండి అని చెప్పట్లేదు. 2 నెలలు టైం ఉంది. 2 నెలల్లో ఖచ్చితంగా కలిసి జాతకాన్ని చూయించుకోవడం ద్వారా మళ్ళీ మీకు వెంటనే ఈ 6 నెలలకో సంవత్సరానికో రావాల్సిన అవసరం ఉండదు. అది 6-7 సంవత్సరాలు, ఒక 7 సంవత్సరాల పైన దాని ఫలితం ఉంటుంది. ఒకసారి చూయించుకుంటే 7 ఏళ్ల వరకు దాని యొక్క ఫలితం ఉంటుంది. సరే, ఇవాళ అదృష్టం ఐశ్వర్యంలో నేను ఈ విషయాన్ని చెప్పడం గల కారణం, ధనలాభం, వస్తులాభం, వాహన లాభం, గృహయోగం, విద్యాయోగం, విదేశీ యోగం, ఇవన్నీ కూడా గురువు రాహు కేతువులు ఇచ్చేదే కాబట్టి ఈ పరిహారం చెప్పాను. ఎన్నో అద్భుతమైన ప్రాయశ్చిత్తాలు
ఈ కార్యక్రమంలో మీకు అందిస్తాను. ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు.